Hi, Namaste Andy. I am Dr. Suresh Bomaji, facial surgeon and cleft craniofacial surgeon and associate professor. అండ్ నేను ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ ఫేషియో మ్యాక్సిలరీ సర్జన్గా పనిచేస్తున్నాను వివేకానంద హాస్పిటల్స్లో. సో యాక్చువల్గా ఇవాళ నా టాపిక్ ఏంటంటే ద స్కోప్ ఆఫ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అంటే చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ టర్మ్ అనేది కొంచెం లిటిల్ టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది. సో మ్యాక్సిలా అంటే నథింగ్ బట్ అప్పర్ జా, ఫేషియల్ అంటే ఫేస్ రీజన్, అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అంటే మ్యాక్సిలాని అంటే అప్పర్ జా, లోవర్ జా, ఫేస్ రీజన్ అండ్ నెక్ రీజన్ని కలిపి చేసే సర్జరీస్నే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ స్పెషాలిటీ అంటారు. సో వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్ ఏమేమి ఉంటాయంటే ఫేస్, మౌత్, జాస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అని అంటారనమాట. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువగా వచ్చే కేసులు ఏంటంటే మ్యాక్సిలోఫేషియల్ ట్రామా. మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అంటే నథింగ్ బట్ ట్రామా అంటే యాక్సిడెంట్ కేసులు. ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు జనరల్గా ఎవరిలో చూస్తామంటే బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి రెగ్యులర్గా సిటీస్లో కానీ వాళ్ళలో కానీ. అంటే దోస్ హూ ఆర్ నాట్ వేరింగ్ హెల్మెట్స్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళు కింద పడినప్పుడు అలాంగ్ విత్ హెడ్ ట్రామా, హెడ్తో పాటు ఫేషియల్ ఇంజరీస్ అవుతాయి. ఎందుకంటే ఫేషియల్ ఇంజరీస్లో ఏమేమి ఉంటాయంటే ఫేషియల్ బోన్స్ ఉంటాయి. ఫేషియల్ బోన్స్లో ఏమేమి ఉంటాయి అప్పర్ జా, లోవర్ జా, నోస్, ఆర్బిట్స్ అని ఉంటాయి అన్నమాట. ఆర్బిట్స్ అంటే నథింగ్ బట్ ఐ బోన్స్, అంటే ఐకి చుట్టూ ఉండే బోన్ని ఆర్బిటల్ బోన్ అంటారు. నోస్ అంటే నోస్ సంబంధించింది, అప్పర్ జా, లోవర్ జా, అండ్ ఈ డెంటాలర్ సెగ్మెంట్స్ కూడా ఫ్రాక్చర్ అవుతుంటాయి అనమాట. సో అలాంటి కేసెస్ని మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అంటారు. ఈ కేసెస్ మనకి జనరల్గా యాక్సిడెంట్ కేసెస్లోనే చూస్తాం మనము. అంటే ఇవి ఎక్కడికి వస్తాయంటే క్యాజువాలిటీలో 24/7 ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పుడు పలానా ఐసీయూ డాక్టర్స్ ఆర్ ఎమర్జెన్సీ డాక్టర్స్ దే విల్ బీ కన్సల్టింగ్ అస్ అనమాట. సో అలాంటి కేసెస్ని మ్యాక్సిలోఫేషియల్ ట్రామా కేసెస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏముంటాయి అంటే ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి అనమాట. ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్ అంటే విచ్ ఐ రెగ్యులర్లీ డూ అట్ హైదరాబాద్. సో వాటిలో ఏమేమి వస్తాయి అంటే రైనోప్లాస్టీ, నోస్ కరెక్షన్స్ అనమాట. అంటే నోస్ వంకరగా ఉన్నా కానీ, నోస్ శాడిల్ నోస్ డిఫార్మిటీ అంటారనమాట. సో నోస్ స్ట్రైట్గా లేకపోయినా కానీ, వంకరగా ఉన్నా కానీ, ఇట్లా అదిమినట్టు ఉన్నా కానీ ఇలాంటి కేసెస్ని కరెక్ట్ చేయడాన్ని రైనోప్లాస్టీ అంటారు. అంటే నథింగ్ బట్ నోస్ కరెక్షన్ అంటారు అనమాట. సో ఇలాంటి వాటిని రైనోప్లాస్టీ సర్జరీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చిన్ కరెక్షన్స్ అనమాట. ఈ వీటిని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు అనమాట. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటే నథింగ్ బట్ స్ట్రైట్నింగ్ ఆఫ్ జాస్. అంటే ఈ జాస్ పైన జా, కింద జా గనక వాటి యొక్క షేప్, పొజిషన్, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాక్వర్డ్లీ ప్లేస్డ్, ఈ జా వెనక్కి కనుక ప్లేస్ అయి ఉంటే దాన్ని ఫ్రంట్గా అడ్వాన్స్ చేసే సర్జరీనే ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారనమాట. అలాగే లోవర్ జా కూడా కొందరికి వెనక్కి ఉంటుంది. ఆ వెనక్కి ఉన్న దాన్ని ముందుకు జా కరెక్షన్ చేసేదాన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారనమాట. వాటిలో రకరకాల సర్జరీస్ ఉంటాయి. బిఎస్ఎస్ఓ అంటారు. బిఎస్ఎస్ఓ అంటే నథింగ్ బట్ బయలాటరల్ సజెటల్ స్ప్లిట్ ఆస్టియోటమీ అంటారు. అంటే నథింగ్ బట్ ఈ జాని మనం ఫ్రంట్గా చేసుకోవచ్చు, ఫ్రంట్గా ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్గా ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే దట్ నథింగ్ బట్ టు కరెక్ట్ ద జా పొజిషన్ అనమాట. ఇంకోటి అప్పర్ జా కూడా ఉంటుంది. అప్పర్ జా ముందుకు ఉంటే వెనక్కి పెట్టచ్చు, వెనక్కి ఉంటే ముందుకు పెట్టచ్చు. దాన్నే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి చిన్ కరెక్షన్స్ అనమాట. కొందరికి ఈ చిన్ అంటారు దీన్ని. ఈ చిన్ని కొందరికి వెనక్కి ఉంటుంది, కొందరికి ముందుకు ఉంటుంది, కొందరికి లాంగ్ ఉంటుంది, కొందరికి షార్ట్ ఉంటుంది. సో వాటిని ఆగ్మెంటేషన్ సర్జరీస్ అంటారు అనమాట. కొందరు లెంతనింగ్ చేసేదాన్ని ఆగ్మెంట్ అంటారు అనమాట. ఆగ్మెంటేషన్ సర్జరీస్ అంటారు. అంటే చిన్ను కూడా లెంతనింగ్ చేయొచ్చు, మళ్ళీ తగ్గించవచ్చు, అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ చేయొచ్చు. దాన్నే జీనియోప్లాస్టీ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చే ఈ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో ఇంకా వేరే డిసార్డర్స్ ఏముంటాయి అంటే టెంపరోమాండిబులర్ జాయింట్ డిసార్డర్స్ అంటారు అనమాట. సో ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ మౌత్ ఓపెనింగ్కి ఉపయోగపడుతుంది. ఇది కూడా నథింగ్ బట్ నీ జాయింట్ లాగే ఉంటుంది అనమాట. నీ జాయింట్ మనకి ఎలా ఉంటుందో ఇది డయాఆర్థ్రోడియల్ జాయింట్ అంటారు అనమాట. ఈ జాయింట్ పెయిన్స్ చాలామందికి వస్తుంటాయి జనరల్గా. సివియర్ స్ట్రెస్ ఉన్నా కానీ, సివియర్ అక్లూషల్ పారాఫంక్షనల్ హ్యాబిట్స్ అనమాట. అంటే ఇట్లా క్లెంచింగ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ అలాంటి వాళ్ళకి టీఎంజే పెయిన్ వస్తుంది. అంటే అక్లూషల్ టేబుల్ అంటారు. అంటే అప్పర్ జా, లోవర్ జా,
సరిగ్గా సీట్ కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ జాయింట్ లోడ్ పడి ఈ టీఎంజే జాయింట్ డిసార్డర్స్ వస్తాయి అనమాట. సో ఇవి జనరల్గా ఆర్థోపెడిక్ డిసార్డర్స్తో కలిపి వస్తాయి కొందరికి. నేను చాలామంది పేషెంట్స్ చూస్తుంటాను. సో వాటిల్లో కూడా ఈ వన్ ఆఫ్ ద టీఎంజే డిసార్డర్స్ అంటారనమాట. సో వీటిలో కొన్ని టీఎంజే డిసార్డర్స్లో ఏంటంటే టీఎంజే యాంకలోసిస్ అంటారు. అంటే అవి సిండ్రోమిక్ కేసెస్లో వస్తాయి. సో యాంకలోసిస్ ఇస్ నథింగ్ బట్ జాయింట్ ఫ్యూజన్. ఈ జాయింట్ మొత్తం ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఫ్యూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మౌత్ ఓపెనింగ్ ఉండదు. మౌత్ ఓపెనింగ్ అసలు పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్, చీవ్ ఎనీథింగ్. సో తను ఓన్లీ లిక్విడ్ డైట్ మీద ఆధారపడి ఉంటారనమాట. సో దాన్ని కరెక్షన్ చేస్తారనమాట. దాన్నే జాయింట్ గ్యాప్ ఆర్థ్రోప్లాస్టీ అంటారు. సో ఆ జాయింట్ని యాంక్లోటిక్ మాస్ అంటారు. ఆ మాస్ని తీసి మళ్ళీ ప్రోస్థెటిక్ జాయింట్స్ కానీ లేదంటే ఫ్లాప్స్ కానీ పెట్టి దాన్ని కరెక్ట్ చేస్తాం. దాన్నే టీఎంజే జాయింట్ యాంకలోసిస్ సర్జరీ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా డిజార్డర్స్లో వచ్చేసరికి మ్యాక్సిలోఫేషియల్ రీజన్లో వచ్చే డిజార్డర్స్ ఏమున్నాయంటే ఓరల్ క్యాన్సర్స్ ఉంటాయి అనమాట. ఓరల్ క్యాన్సర్స్ అని మీకు తెలిసిందే. సో దట్ ఈస్ ప్యూర్లీ డ్యూ టు స్మోకింగ్. చాలామంది స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకుంటారు. వాళ్ళకి వచ్చే కండిషన్స్లో ఓరల్ క్యాన్సర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజెస్ విచ్ వీ సీ ఇన్ ద రెగ్యులర్ ప్రాక్టీస్. సో ఓరల్ క్యాన్సర్స్ వస్తే ఏంటంటే మీకు నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ విత్ ద హోల్ సిస్టమ్ అనమాట. సపోజ్ ఒక ఓరల్ క్యాన్సర్స్లో జనరల్గా కామన్లీ సీన్ లీజన్స్ ఎక్కడ వస్తాయి అంటే లేటరల్ బార్డర్ ఆఫ్ ద టంగ్కి వస్తాయి. నెక్స్ట్ బుగ్గన వస్తాయి. ఎందుకంటే బుగ్గన ఈ గుట్కా, పాన్ చీవర్స్ పెట్టుకొని ఇట్లాగా వాళ్ళు పెట్టుకొని ఉంటుంటారు కంటిన్యూస్గా. సో అలా చేయటం వల్ల క్యాన్సర్ రావడానికి కారణాలు ఉన్నాయి. సో కారణం అవుతారు. సో వాటికి కరెక్షన్ చేయాలంటే కరెక్షన్ ఏదైతే డిఫెక్ట్ ఉందో దాని డిఫెక్ట్ మొత్తం ఎక్సిషన్ చేసి నెక్ ఓపెన్ చేసి నెక్లో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ కూడా తీసి కరెక్ట్ చేయడాన్ని ఓరల్ క్యాన్సర్స్ కరెక్షన్ అంటారు. నథింగ్ బట్ నెక్ డైసెక్షన్స్ అంటారు అనమాట. సో ఇంకా వేరే వేరే డిసార్డర్స్ ఏంటంటే ఫేషియల్ రీజన్లో క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ డిసార్డర్స్ అంటారు అనమాట. అది పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్ అనమాట. అంటే పేరెంట్స్ యొక్క ప్యాటర్నల్ ఏజ్, మదర్ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్న, ఫాదర్ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్న, హెరిడిటరీ వల్ల, వీటి వల్ల వచ్చే ఏంటంటే క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సిండ్రోమ్స్ అంటారు అనమాట. వీటిని నథింగ్ బట్ తెలుగులో గ్రహణం మొర్రి అంటారు. సో ఆ కరెక్షన్స్ కూడా మేము మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ హూ ఈ స్పెషలైజ్డ్ ఇన్ క్లెఫ్ట్ క్రినియోఫేషియల్ సర్జరీస్ విల్ బీ ఏబుల్ టు పెర్ఫార్మ్ దోస్ సర్జరీస్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా మ్యాక్సిలోఫేషియల్ రీజన్లో ఏమేమి ఉంటాయంటే హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ ఉంటాయి. హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్లో ఈ హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్లో సెలవరీ గ్లాండ్స్ ట్యూమర్స్ వస్తాయి అనమాట. అవి కణితలు అంటారు. ఈ గడ్డలు వస్తాయి. ఆ గడ్డల్ని కరెక్ట్ చేయడాన్ని అవి వన్ ఆఫ్ ద డిసార్డర్స్ విచ్ వీ సీన్ మ్యాక్సిలోఫేషియల్ రీజన్. సో అవి కూడా మేము కరెక్ట్ చేస్తాం యాజ్ ఎ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్కి వచ్చేసరికి కొందరికి పుట్టుకతోనే చెవి లేకుండా పుడతారు. సో దాన్ని ఆ రీకన్స్ట్రక్షన్స్ కూడా మేము చేస్తాం అనమాట. దాన్ని ఇయర్ రీకన్స్ట్రక్షన్స్ అంటారనమాట. సో దాన్ని ఆటోప్లాస్టీ అంటారు. సో వాటికి మేము మ్యాక్సిమం గ్రాఫ్స్ తీస్తాం. ఈ రీకన్స్ట్రక్షన్స్లో గ్రాఫ్స్ తీసే పార్ట్స్ ఏమేంటి అంటే కాలు బోన్ ఉంటుంది. కాలు బోన్ నుండి తీస్తాం. అది మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ అంటారనమాట. ఆ కాలి బోన్లో ఏంటంటే ఫిబులా అనే బోన్ ఉంటుంది. ఆ ఫిబులా బోన్ తీసి కరెక్ట్ చేసేదాన్ని రీకన్స్ట్రక్షన్స్ అంటారు అనమాట. సో అలాగే తుంటి బోన్ ఉంటుంది. దాన్ని ఇలియాక్ క్రెస్ట్ అంటారు అనమాట. దాన్ని కూడా మనం ఈ మ్యాక్సిల్ అప్పర్ జాని డిఫెక్ట్ పూర్తి చేయడానికి, ఫిల్ చేయడానికి ఇలియాక్ క్రెస్ట్ బోన్ తీసి వాడతాం అనమాట. నెక్స్ట్ ఇంకా రిబ్ గ్రాఫ్స్ తీస్తారనమాట. రిబ్ గ్రాఫ్ట్ అంటే నథింగ్ బట్ ఈ రిబ్స్ మనకి న్యాచురల్గా అవైలబుల్ అయ్యే గ్రాఫ్స్ అనమాట. వాటిని ఆటోగ్రాఫ్స్ అంటారు. ఆ రిబ్ గ్రాఫ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే జనరల్గా నోస్ కరెక్షన్స్కి ఉపయోగపడతాయి. నోస్ ఎవరికైతే ఈ బ్రిడ్జ్ లేకుండా ఉంటారో, యాబ్సెన్స్ ఉంటాయో, ఆ బ్రిడ్జ్ లేని వాళ్ళకి మనము రిబ్ గ్రాఫ్ట్ తీసి దాంతో రీప్లేస్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్స్ విచ్ వీ డూ రెగ్యులర్లీ ఇన్ మ్యాక్సిలోఫేషియల్ సర్జికల్ ప్రాక్టీస్ అనమాట. సో ఇంకా క్రేనియోఫేషియల్ సిండ్రోమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఈ చిన్నప్పుడే పుట్టుకతోనే బాబు క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సిండ్రోమ్స్తో పాటు క్రేనియోఫేషియల్ సిండ్రోమ్స్తో పాటు కలిపి పుడతారు. సో వాళ్ళకి ఈ క్రేనియల్ డిఫెక్ట్స్ ఉంటాయి అనమాట. క్రేనియం అంటే నథింగ్ బట్ ఈ ఏరియా, తలకి ఉన్న స్కల్ ఏరియా అనమాట. ఆ స్కల్ కరెక్షన్స్ కూడా మేము చేస్తాం అనమాట. సో అది క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ క్రేనియోఫేషియల్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు చేస్తారు. జనరల్గా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఎవరైతే క్రేనియోఫేషియల్ సర్జరీ ఫెలోషిప్ చేస్తారో వాళ్ళు చేయగలరు అనమాట. సో నెక్స్ట్
ఇంకా కొందరు పేషెంట్స్లో జా లెంతనింగ్ ప్రొసీజర్స్ అవసరం అవుతాయి. వాటిని డిస్ట్రాక్షన్ ఆస్ట్రోజెన్సిస్ అంటారు. కొందరికి అసలు జా లెంతే ఉండదు అనమాట, కంటిన్యూ చాలా లెంత్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మనకి కాలుకి ఎలా చేస్తామో ఇలిజారో టెక్నిక్తో, అలాగే డిస్ట్రాక్షన్ ఆస్ట్రోజెన్సిస్ డివైజెస్తో, ఎక్స్ట్రా ఓరల్ ఇంట్రాఓరల్ డివైజెస్తో మనము జా లెంతనింగ్ ప్రొసీజర్స్ చేస్తాం. దీన్నే డిస్ట్రాక్షన్ ఆస్ట్రోజెన్సిస్ అంటారు. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఇన్వాల్వ్ అయిన బ్రాంచే మ్యాక్సిలోఫేషియల్ surgery. Thank you for watching.